నమస్తే మేడం. నమస్తే అండి. ఇవాళ మనం చూసుకున్నట్టయితే గీతాంజలి గారి సూసైడ్ వరకు అసలు రీజన్ ఏంటంటారు మేడం? గీతాంజలి గారి సూసైడ్కి ముందుగా ఆ గీతాంజలి అనే ఒక నిరుపేద కుటుంబంలో ఉన్న మహిళ తన మరణానికి కారణం బీసీ అయి ఉండటం వల్ల. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి పూర్తి వ్యతిరేక ఎవరమ్మా అంటే చంద్రబాబు, జనసేన, ఈ రెండు పార్టీలు అన్నమాట. ఒకటి జనాలు గుర్తించాలా, బీసీ అనే సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్క కులాలకి పెద్దపీట వేసి దేనిలో అయినా సరే ఇంటి పట్టాలు కానీ ఏ లబ్ధి పొందడంలో కానీ పదవుల్లో కానీ ఏదైనా సరే ముందంజలో నుంచోబెట్టిన వ్యక్తి ఎవరమ్మా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. అలానే బీసీలకు వ్యతిరేకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు వ్యతిరేక ఎవరమ్మా అంటే చంద్రబాబు. ఆమె ఇంటి పట్టా రావడం, ఒక బీసీ మహిళగా ఇంటి పట్టా రావడం ఆమె ప్రాణానికి కారణమైందనమాట. అసలు ఆవిడ సంతోషాన్ని అనేది మీడియా వాళ్ళతో పంచుకున్నారు మేడం. అసలు అందులో తప్పే ఉందంటారు వాళ్ళు. అసలు అలా అసభ్యకరమైన ట్రోల్స్ చేసి ఆవిడ మరణానికి కూడా కారణమయ్యారు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఒకటండి, ఇప్పుడు మహిళలకి సంతోషం వచ్చిందంటే పట్టలేము. ఎందుకంటే నేను ఒక తోటి మహిళగానే చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తను ఇప్పుడు 5 years నేను లబ్ధి పొందాను అని చెప్పాను అంది. సరే, ఓకే, ఒక మిస్టేక్ అనేది తను సంతోషం ఏంటి అన్న ఇచ్చేసాడు అని చెప్పని సంతోషంలో చెప్పుకుంది. దాన్ని ఒక ట్రోల్ చేసి సజ్జల రికమెండేషనా, ఆ రికమెండేషనా, ఈ రికమెండేషనా అని ఐటీడీపీ బ్యాచ్, జనసేన బ్యాచ్ ఆమెని చాలా మానసిక, ఒక మహిళ పిల్లల్ని కూడా వదిలిపెట్టి రైలు పట్టాల కిందకెళ్ళి చచ్చిపోయే అంత దాకా తీసుకొచ్చారంటే ఆవిడ్ని ఎంత మానసికంగా తన్ని చేశారో అంత మానసికంగా చచ్చిపోయి అంతవరకు తీసుకొచ్చింది ఎవరమ్మా అంటే టీడీపీ, జనసేన బ్యాచ్ మాత్రమే. ఒకటి గుర్తించాలా, ఒక నిరుపేద ఆడపిల్లకి వచ్చిందంటే సంతోషపడాలి. ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని చేసినా చేయలేదు అన్నారు. సరే, ఒక ఆడకూతురికి వచ్చిన సంతోషపడకుండా తన్ని చాలా మనోవేదన గురి చేసి చావడానికి కారణం టీడీపీ, జనసేన బ్యాచ్ అని చెప్తారు. ఇప్పుడు ఈ రోజు ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితే లేకుండా చేశారు. అసలు ఎలా అనిపిస్తుంది మేడం? అసలు ఎవరైనా రేపు వచ్చి బయట మాట్లాడగలరా ఈ పరిస్థితి, ఈ సంఘటన వల్ల? ఎందుకు మాట్లాడరండి? అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఒకటి, మన చేతికున్న 5 వేళ్లే ఒకలా ఉండవు. అందుకని చెప్పనని అందరు మనస్తత్వాలు కూడా ఒకలా ఉండవు. 100లో 10 మంది చాలా సెన్సిటివ్స్ ఉంటారండి. అలాంటి వాళ్ళని మానసికంగా అసలు గురి చేయవద్దు. ఎందుకంటే ఒక మహిళలు అసలు అనేది రావటం అనేది చాలా అరుదుగా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాకే ప్రతి ఒక్క మహిళ దేనికి భయపడకుండా జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క దానిలో ముందుంటుంది. అందుకని చెప్పి రాబోయే కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళు ఎవరి సపోర్ట్, ఎవరు అండదండలు చూసుకొని ఇంతగా రెచ్చిపోతున్నారు మేడం? రెచ్చిపోతున్నారా అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి అండం చూసి రెచ్చిపోతున్నారు. గత కొంతకాలం క్రితం కూడా మనకి కరోనా టైంలో వాలంటీర్స్ ఎంత మనకి సేవ చేశారో మనం గుర్తించాలా. ఎందుకంటే ఎవరు బయటికి రాలా. మన సొంత ఇంట్లో వాళ్ళు, మన అమ్మోళ్ళు, మన తమ్ముళ్ళు మన ఇంటికి వస్తానంటే వద్దురా అని చెప్పనని ఉన్న టైంలో వాలంటీర్స్ దేనికి భయపడకుండా చాలా సేవ చేశారు. అలాంటిది వాలంటీర్స్ మీద కూడా చాలా అసభ్యకరంగా బురద జల్లారు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ. అలానే ఒక నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి పిల్ల ఇంగ్లీష్ నేర్చుకుందని, యాసగా కొంచెం ఇంగ్లీష్ మాట్లాడిందని మేఘనా అనే అమ్మాయిని మానసికంగా ఎంతో హింసించారు. ఆ పిల్ల కూడా చాలా మనోవేదనకు గురైంది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు గీతాంజలి తనకి వచ్చిన ఆనందాన్ని వ్యక్తపరిచింది. తను మాటల్లో తెలుస్తుంది. పేటీఎం బ్యాచ్ ఎలా మాట్లాడతారు, చెప్పే బ్యాచ్ ఎలా మాట్లాడతారు. కానీ తన ప్రతి ఒక్క వీడియో మీరే కళ్ళుంటే కళ్ళు పెట్టి చూడండి. మీకు నిజంగా ఒక ఆడకూతురు ఆనందంగా మాట్లాడుతుందా, లేకపోతే ఎవరైనా మాట్లాడిచ్చారని ఒక్కసారి తను మాట్లాడిన వీడియో చూడండి. స్క్రిప్ట్లు చదివేవాళ్ళు ఎలా ఉంటారంటే ఒకసారి మీరు మాట్లాడే వీడియోస్, తను మాట్లాడిన వీడియోస్ కంపారిజన్ చేసుకోండి. తను స్క్రిప్ట్లతో మాట్లాడింది. నిజంగా జగనన్న ఇచ్చిన పథకాలు తనకి లబ్ధి పొందినాయి కాబట్టి హార్ట్ఫుల్గా మాట్లాడిందా, తన మాటల్లో, తన కళ్ళల్లోనే తెలుస్తూ ఉంది. నేను మా ప్రభుత్వం కాదు, లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నాను కాదు, నిజంగా ఒక తోటి మహిళగా నేను చెప్తా ఉన్నాను. తన మాటల్లో, తన కళ్ళల్లో ఆనందాన్ని వ్యక్తపరిచింది. ఆ ఆనందాన్ని పాపం ఉంచకుండా ఆ పసిపిల్లలకి తల్లిని దూరం చేయడానికి కారణం టీడీపీ, జనసేన అని చెప్పని చెప్తా ఉన్నాను. మరి ఇప్పుడు ఈ నారా లోకేష్ సపోర్ట్ చూసుకునే వీళ్ళు ఇదంతా చేశారు. మరి ఇప్పుడు ఈ పిల్లలకి న్యాయం అనేది అసలు వాళ్ళు చేయగలరా మేడం? ఎలాంటి న్యాయం చేస్తారు అసలు? కానీ ఒకటండి, ఎవరైనా సరే డబ్బు సహాయం చేయగలం, లేదంటే కొంతవరకు ఓదార్చగలం. ఏంటా వాళ్ళ క్షేమచమ హాస్టల్లో జాయిన్ చేయడం, అంతేగాని తల్లిని అయితే మాత్రం తీసుకురాలేమండి. ఎవరు ఎంతవరకనున్నా తల్లిని అనేది ఎవ్వరు అనేది తీర్చలేంది. ఆ పిల్లలకి తల్లిని దూరం చేసింది ఎవరమ్మా అంటే జనసేన, టీడీపీ బ్యాచ్. నిజంగా చెప్తున్నాను, వాళ్ళ ఉసురు కొట్టుకొని మీ పార్టీ అనేది సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. చెప్తా ఉన్నాము, మీరు అనుకుంటా ఉంటున్నారు ఆడదాని ఉసురు 7 తరాలు తగ్గుతుంటే నిజంగా గీతాంజలి పిల్లల ఉసురు మీకు తగిలి మీ పార్టీ అనేది అధోగతం లేకుండా సర్వనాశనం అయిపోతుందని చెప్తా ఉన్నాను. ఓకే, మరి ఇప్పుడు ప్రజలు ఇంకా అసలు వాళ్ళని నమ్మే పరిస్థితి ఉందంటారా? అంటే
కొంతమంది ఉంటారండి, టీడీపీ వచ్చిద్ది నిజంగా జనసేన సపోర్ట్ ఉంది, లేదా బీజేపీ సపోర్ట్ ఉంది. నిజంగా బీజేపీ జనసేన నిజంగా మీకు మనసు అనేది ఉంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒక్కసారి ఆ వీడియో చూసి నిజంగా ఇలాంటి వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నామని మీ మనసుకి అనిపిస్తుంది. ఇలాంటి దాన్ని ఇంకా మీరు గనక చేశారంటే ముందు ముందు ఇంకెంతో మంది ఆడకూతుల ప్రాణాలు తీసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కి కూడా తెలియదంట మేడం ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది అని. ఓన్లీ ఆవిడ సంతోషాన్ని మాత్రమే వ్యక్తపరిచారు. ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారని కూడా చెప్పలేదు. ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ చెప్తానే ఉన్నారు, బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి ఇది మాకు చెప్పలేదండి. ఓన్లీ వాళ్ళు హ్యాపీగా చెప్పిన మూమెంట్స్నే మాతో పంచుకుంది. అదే తనకి వచ్చిన బ్యాడ్ కామెంట్ అంటే ఇప్పుడు ఏ మగాడైనా అంటే అండి ఒక భార్యని ఒక మాట రెండు మాటలు అంటే ఏ మగాడైనా సహిస్తాడు, మూడో మాటకి సహించాడు. కాబట్టి ఏమో రేపు నా కాపురం గురించి ఏంటని చెప్పి తనలో తనే కుంగిపోయి భర్తకి చెప్పుకోలేక ఇటు ఎవరికి చెప్పుకోలేక తన ప్రాణాన్నే తను బలిగొంది. తన ప్రాణాలకి ఒక నాయి విశ్వ బ్రాహ్మణలో ఉన్న మహిళని, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ ప్రాణం తీసిన వ్యక్తి ఎవరమ్మ అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండి. అసలు ఇలా చేయడం వల్ల ఒక ఆడ మనిషి వచ్చి మాట్లాడింది, అందులో అసలు తప్పే ఉంది. అసలు వాళ్ళ ఎజెండా ఏంటి, ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? అసలు తప్పు ఏం లేదండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆ గీతాంజలి అనే అమ్మాయి సంతోషాన్ని వ్యక్తపరిచి నాకు 5 years ఇచ్చాడు అన్న చెప్పింది ఒకటి. ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు మనం మనకి తెలియదు సబ్జెక్ట్, అదే పార్టీ వాళ్ళు ఎవరో ఏదో అనుకోండి ఇది అని చెప్పనని అన్నీ తెలుసు కాబట్టి చెప్పగలదు. ఆ అమ్మాయి ఒక సామాన్య మహిళ, నలుగురితో ఉన్న అమ్మాయి, తనకి వచ్చింది కాబట్టి తనని వ్యక్తపరుచుకుంది. కాబట్టి దానిలో ఒక మైనస్ ఎత్తికి ఇంక ఇలా చేపించారు అలా చెందారని చెప్పిన అని చేసి తనని ట్రోల్ చేసి తన ప్రాణానికి తీశారు. అమ్మాయి ప్రాణం ఎలా అయితే పోయి వాళ్ళ ఫ్యామిలీ అది ఎలా అయితే ఏడుస్తుందో రాబోయే కాలంలో కూడా మీరు అలానే ఏడుస్తారు. ఆ పిల్లల ఉసురు మీకు తప్పకుండా టీడీపీ జనసేన అనేది భూస్థాపితం అయిపోతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాము.